అదానీ గడ్డపై ఆ ఇద్దరిది చెరగని ముద్ర. అయితే అభివృద్ధి విషయంలో ఇద్దరిదే మొద్దు నిద్ర అనే టాక్ బలంగా వినపడుతోంది. బయటకు ఎన్ని అనుకున్నా ఇరువురి మధ్య అవగాహన ఉందని, రాజకీయంగా వేర్వేరుగా నడుచుకున్నా మధ్యలో దూరడానికి ఎవరైనా ప్రయత్నిస్తే ఇద్దరూ కలిసి చెక్ పెడతారనే అపవాదుంది. అభివృద్ధి విషయంలో ఇప్పటిదాకా కాలయాపన చేశారే తప్ప చిత్తశుద్ధి చూపలేదంటూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గం అంశం ఏదైనా తమ కనుసన్నల్లోనే జరగాల్సిందే. రాజకీయంగా థర్డ్ పర్సన్ను ఇప్పటి వరకు ఎదగనీయలేదంటారు. ఇంతకీ ఇద్దరు ఎవరంటే వైసీపీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు. ఇద్దరూ ముచ్చటగా 3 సార్లు ఆదోని గడ్డను పాలించారు. ఆదోనిని వీళ్ళిద్దరే పాలించడానికి కారణం ఏంటి? కర్నూలు జిల్లాకు పశ్చిమంగా ఉన్న ఆదోని నియోజకవర్గం అన్ని విధాలా వెనుకబడిన ప్రాంతం. కర్ణాటక సరిహద్దుల్లో ఉండడంతో ఉపాధి అవకాశాలు లేక పేద మధ్యతరగతి ప్రజలు నిత్యం వలసలు వెళ్తూ ఉంటారు. గతంలో ఆదోని పట్నంలో జిన్నింగ్ అండ్ స్పిన్నింగ్, ఆయిల్ మిల్లులు బ్రహ్మాండంగా నడిచేవి. రైల్వే రవాణా సౌకర్యం కూడా ఉండడంతో గుజరాత్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల నుండి మార్వాడి, రాజ్పుత్లు వ్యాపార నిమిత్తం ఆదోనికి వచ్చి స్థిరపడ్డారు. నూనె పరిశ్రమలు నెలకొండంతో వ్యాపారాల రీత్యా అంతర్జాతీయంగా ప్రసిద్ధిగాంచి రెండో ముంబైగా ఆదోని గుర్తింపు పొందింది. అయితే అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఆదోని పరిస్థితి తయారైంది. టీడీపీ, కాంగ్రెస్, వైసీపీలకు చెందిన ప్రజాప్రతినిధులు ఆదోనిని 3 సార్లు ఏలినా ఒరగబెట్టిందేమీ లేదని ఆదోని జనం ఘోషిస్తున్నారు. టీడీపీ తరపున మీనాక్షి నాయుడు, కాంగ్రెస్, వైసీపీల నుండి సాయి ప్రసాద్ రెడ్డికి 3 సార్లు శాసనసభ్యుడిగా ఆదోనిని ఏలిన చరిత్ర ఉంది. ముచ్చటగా 4వ సారి ఏలడానికి పోటీకి సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో పోటీకి ఒకరిని ఒకరు మీడియా ముఖంగా ఆహ్వానించుకోవడంపై ఇరు పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోతున్నారు. ఇన్నాళ్లు తమ స్వార్థ ప్రయోజనాలు చూసుకున్నారు తప్ప నియోజకవర్గ అభివృద్ధిపై గాని, ప్రజల సంక్షేమం పట్ల గాని ఏనాడు చిత్తశుద్ధి చూపలేదని ఆదోని వ్యాప్తంగా వినిపిస్తున్న మాట. ప్రధానంగా నియోజకవర్గానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ దశాబ్దాలుగా ఊరిస్తూనే ఉంది. బైపాస్ నిర్మాణాన్ని అసంపూర్తిగా వదిలేశారు. దీంతో తీవ్ర ట్రాఫిక్ సమస్య స్థానికుల్ని వేధిస్తుంది. ప్రభుత్వ హాస్పిటల్లో సరైన వైద్య సదుపాయాలు లేక రోగులు అనేక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. నిరుద్యోగ సమస్య తీర్చడానికి, ఉపాధి కల్పన కోసం పరిశ్రమల స్థాపనకు నాయకులు ఏనాడు చొరవ చూపలేదని ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా కనిపిస్తుంది. డివిజన్ కేంద్రంగా ఉన్న ఆదోనిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం, ఉన్నత విద్య కోసం విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడటంతో ఆటోనగర్ ఏర్పాటు ప్రకటనకే పరిమితం కావడంతో మెకానిక్లకు దుకాణాలు దొరక్క అధిక బాడుగలు కట్టుకోలేక అవస్థలు పడుతున్నారు. మైనార్టీ కళాశాల, హాస్టల్, షాదీఖానా, భవన నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచిపోవడంపై కూడా ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాసిరకంగా నిర్మించిన ఎస్ఎస్ ట్యాంక్ దెబ్బతిండంతో పుర ప్రజలకు తాగునీటి కోసం పడుతున్న ఇక్కట్లు అనేకం. సాగునీరు వ్యవస్థ నిర్మించకపోవడంతో వర్షాభావ పరిస్థితుల వల్ల సాగునీరు లేక రైతులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసపోతూ తీవ్ర దుర్భిక్షం అనుభవిస్తున్నారు. ఆదోని గ్రామాల్లో నెలకొన్న తీవ్రమైన తాగునీటి కొరతకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేయని పాలకులు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఒకరిపై ఒకరు విమర్శలకు తెరతీశారు. నువ్వంటూ మీడియా ముఖంగా ఆరోపణలు చేసుకుంటూ జనాలతో సదాభిప్రాయం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇద్దరికీ అంతరంగికంగా అన్నిట్లో సర్దుబాటు ఉందని ఆదోని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ ఇద్దరినీ కాదని 3వ వ్యక్తి పాలకుడిగా వస్తే బావుంటుందని మెజార్టీ జనం బహిరంగంగానే చెబుతున్నారు. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా టికెట్ జనసేనకు ఇస్తే అప్పుడు అసలు సిసలు రాజకీయం బయటపడే అవకాశం ఉందనేది జనం మాట.